సెషన్ తర్వాత మురళీమోహన్ గారు వన్ ఆఫ్ ది పాస్ట్ ప్రెసిడెంట్ 2000 నుండి 2004 వరకు నారాయణకో తెలంగాణకి. సో మురళీమోహన్ గారు మాట్లాడతారు. మన స్టేజ్ పైన ఉన్న వాళ్ళంతా కూడా దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ సో మచ్ అండి నారాయణకో తెలంగాణకి. సో వన్స్ అగైన్ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరికీ కూడా చప్పట్లు. అండ్ స్టేజ్ మీద ఉన్న ఫౌండర్స్ అందరినీ కూడా సోఫాలో ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. మురళీమోహన్ గారు మనతో ఉన్నారు. సో ప్లీజ్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అందరికీ నమస్కారం. ఈ రోజున చాలా 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 సంతోషంగా ఉంది నాకైతే. ఎందుకంటే మనకి తెలుగులో ఒక ఇది చెప్తారు, పుత్రోత్సాహము కొడుకు పుట్టినప్పుడు కాదు, ఆ కొడుకు పెరిగి పెద్దవాడై విద్యావంతుడై అందరి చేత శభాష్ అనిపించుకున్న రోజునే నిజమైన పుత్రోత్సాహం అంటారు. ఈ రోజున నాకు అలాంటి పుత్రోత్సాహం కనబడుతోంది. నాకు 30 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి ఆనాటి ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ అనేది అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు నారాయణకో తెలంగాణ గాను నారాయణకో ఆంధ్రప్రదేశ్ గాను ఎదిగి అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తున్న సంగతి మనకు అందరికీ తెలుసు. దీనికోసం ఎంతమంది ఎన్ని రకాలుగా కష్టపడ్డారో చెప్పడానికి వీల్లేదు. ఒకరోజు నాకు అనిపించింది, ఇంత పెద్ద బిజినెస్ ఫీల్డ్ ఇది, దీనికి అసోసియేషన్ అనేది లేదు, డిజార్గనైజర్గా ఉంది, మనందరం కలిసి ఒక అసోసియేషన్గా పెడితే బాగుంటుంది అనే ఆలోచన వచ్చి మిత్రులు నరేందర్ రెడ్డి గారిని, జిపిఆర్ పున్నారావు గారిని, ఇంకా చాలామంది ఉన్నారు పెద్దలు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడిగితే తప్పకుండా చేద్దామండి అన్నారు. ఆ రోజున మేమందరం కలిసి డిసైడ్ చేసుకున్నాం ఒకటే, ఒక మంచి వ్యక్తి ప్రెసిడెంట్గా కావాలి, ఇందులో అనుభవం ఉన్న వ్యక్తి కావాలి, ఓ సీనియారిటీ ఉన్న వ్యక్తి కావాలి అని ఆలోచిస్తే మేమందరూ యునానిమస్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంది. మరి నా పేరేంటి, నారాయణ రంగారావు. క్షమించాలి, వయసుని బట్టి కొంచెం మతివరపులు వస్తున్నాయి, గుర్తు రావట్లేదు గబుక్కున. నారాయణ రంగారావు గారు అయితే బాగుంటుంది అని అనిపించింది. వారి దగ్గరికి వెళ్ళి ఇట్లా పెడుతున్నామండి, మనకు ఒక అసోసియేషన్ బాగుంటుంది అనుకున్నాం అని చెప్పగానే చాలా సంతోషం అయ్యా. ఇది ఎప్పటి నుంచో నేను కూడా అనుకుంటున్నాను కాబట్టి చేయలేకపోయాను. తప్పకుండా మీరందరూ గట్టిగా నిలబడితే తప్పకుండా చేద్దాం, బాగా చేద్దాం అని చెప్పి ఆయన చాలా ఉత్సాహాన్ని ఇచ్చారు. ఆయన ప్రెసిడెంట్గా, నేను జనరల్ సెక్రటరీగా ప్రారంభించాం 30 ఏళ్ల క్రితం ఈ అసోసియేషన్ని. అంచెలంచెలుగా ఎంతో పెరిగింది. ఈ రోజున ఈ స్టేజ్కి వచ్చిందంటే ఎంతమంది గట్టిగా కృషి చేశారు, ఎంతమంది మనకు సహాయపడ్డారు అనేది ఆలోచించుకుంటే పేరున చెప్పాలంటే ఈ రాత్రంతా చెప్పినా కూడా చాలదు. ముఖ్యంగా మరి ఆ రోజున పున్నారావు గారు, జిపిఆర్ పున్నారావు గారు ఎంత బ్రహ్మాండంగా బిజినెస్ చేశారో తెలుసు మీకు అందరికీ. దురదృష్టవశాత్తు ఇవాళ అందులో కొంచెం దెబ్బతిన్నప్పటికీ కూడా ఇవాళ ఆయన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే నరేంద్రనాథ్ రెడ్డి గారు కూడా మొదటి నుంచి కూడా ఎవరిని మీరు బాగుంటుంది, మీరు ప్రెసిడెంట్గా ఉండండి, మీరు లేకపోతే జనరల్ సెక్రటరీగా ఉండండి అని ఎన్నిసార్లు అడిగినా కూడా నాకు వద్దు మీరు అందరూ చేయండి అన్నారే తప్ప ఆయన చేయలే. ప్రేమ్ కుమార్ గారు, మరి వీళ్ళందరూ ఎన్ని రకాలుగా కృషి చేశారో చెప్పడానికి వెళ్ళలేదు. ఆ రోజున మా అందరికీ కూడా ఎంతో ఉత్సాహంగా వెనకుడి నడిపించిన వ్యక్తుల్లో, చాలా హుషారుగా ఉండే వ్యక్తుల్లో భవర్లాల్ జైన్ గారు ఒకరు, స్వర్గీయ భవర్లాల్ జైన్ గారు. వారి ఇక్కడ లేనప్పటికీ ఈ రోజున వారి శ్రీమతి గారు వచ్చి వేదిక మీద కూర్చున్నందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా అభినందిస్తున్నాను వారిని.
అలాంటి వ్యక్తులు ఇవాళ నారాయణ రంగారావు గారు ఇక్కడ లేకపోయినప్పటికీ, భవర్లాల్ జైల్ గారు లేకపోయినప్పటికీ వారి ఆత్మలు ఇక్కడే ఉన్నాయి. ఈ జరిగేటటువంటి ఉత్సవాన్ని చూసుకుంటూ అక్కడ ఆరుకోని కూడా సంతోషపడి ఉంటారు అని అనిపించింది. ఇలాంటి మరి ఆ రోజున ప్రేమ్ కుమార్ గారు ప్రెసిడెంట్గా ఉన్న టైంలో ఎగ్జిబిషన్స్ పెట్టాలి, మనం రియల్ ఎస్టేట్ ఎగ్జిబిషన్స్ పెట్టాలి అని ఒక నిర్ణయం తీసుకొని ప్రారంభించాం. అది దినదిన ప్రవర్ధమానంగా పెరిగి ఇప్పుడు జరుగుతున్న రియల్ ఎస్టేట్ మన ప్రతి సంవత్సరం చేసేటువంటి ఆ కార్యక్రమం చూస్తే ఎంత ఒళ్ళు గగురు పుడుస్తుంది, అంత అద్భుతంగా చేస్తున్నారు. ఎన్ని అద్భుతమైన స్టాల్స్ వస్తున్నాయి. ఆ స్టాల్స్ అన్నింటిలోని రకరకాల, అందులో బ్యాంక్స్ వాడుతున్నారు, మరి బ్యాంక్స్ లోన్స్ ఇచ్చడానికి కానీ, మెటీరియల్ సప్లైస్ కానీ ఎన్నో రకాలుగా. అంటే ఇవాళ సిటీ హైదరాబాద్లో 4 పక్కల పెరుగుతుంది. ఒక చోటే కాకుండా ఈస్టర్న్ సైడు, వెస్టర్న్ సైడు, నార్థన్ సైడు అన్ని చోట్ల కూడా అద్భుతంగా పెరుగుతోంది. అయితే ఎవరెక్కడ ఏం చేస్తున్నారు, ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి, ప్లాట్స్ ఎక్కడ చెబుతున్నారు, లేకపోతే అపార్ట్మెంట్స్ ఎక్కడ కడుతున్నారు, విల్లాస్ ఎక్కడ కడుతున్నారు అని తెలుసుకోవటం అనేది చాలా పెద్ద ప్రశ్నగా ఉన్న వాళ్ళందరికీ ఒకటే జవాబు ఏంటంటే, ఇవాళ మనం నిర్వహిస్తున్నటువంటి ఎగ్జిబిషన్స్, ఆ ఎగ్జిబిషన్స్లో అందరూ కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వివరంగా చెప్తూ ప్యాంప్లెట్స్ ఇస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా చక్కగా తీసుకొని చాలా గర్వపడే రీతిలో చేస్తున్నారు. ఒకప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్లు నిర్మించాలంటే మలేషియా నుంచి వచ్చేవాళ్ళు, సింగపూర్ నుంచి వచ్చేవాళ్ళు చేసేవారే తప్ప మనకు అంత అవకాశం ఉండేది కాదు. మన ఎవరు ప్రోత్సహించలేదు అప్పుడు. కానీ వాళ్ళ రోజున నేను గర్వంగా చెప్తున్నాను, ఒక్క భారతదేశంలో ఇతర రాష్ట్రాలే కాదు, ఇతర దేశాల్లో కానీ ఇవాళ ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ బిల్డర్స్గా మనందరూ కూడా నిలబడగలిగాము అంటే మనం గర్వంగా చెప్పుకోవాలి. వాళ్ళు ఎక్సలెంట్గా చేస్తున్నాం మనం అందరూ కూడా, ఒకరికొకరు పోటీపడి. ఆ రోజున నారాయణ రంగారావు గారు కూడా ఒక మాట అన్నారు, మురళీమోహన్ గారు మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలి, మనందరం కూడా పోటీ అనే తత్వం ఉండకూడదు, పోటీ ఉండాలి. కానీ ఆ పోటీ ఎక్కడ ఉండాలంటే మనం చేసే అభివృద్ధిలో, ఆయన చేసే దానికంటే నేను బాగా చేయాలి, నేను చేసిన దానికంటే ఆయన బాగా చేయాలని పోటీ పడి డెవలప్మెంట్లో చేయాలి తప్ప అని చెప్పి ఆ రోజున వారు అనటం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రోజున ఏమీ పొరపచ్చాలు లేకుండా ఉన్నాం. ఇంకొకటి నేను బాగా గర్వపడేది ఏమిటంటే, ఆ రోజున అనుకున్నాం మనందరం కూడా ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలి, ఒక బంధువుల్లాగా ఉండాలి, ఒక ఆత్మీయుల్లాగా ఉండాలి, మనలో మనకు పొరపచ్చాలు రాకూడదు అని చెప్పి నిర్ణయించుకొని ఈ రోజు వరకు 30 సంవత్సరాల్లో ఎలక్షన్ అనే పేరు లేకుండా నిలబడ్డ ఏకైక సంస్థ ఏది అంటే అది నారెడ్కో తెలంగాణ. ఇది నిజంగా ఎక్కడ ఎన్ని మంది సరే పోటీలు పడి ఒకళ్ళొకళ్ళు కక్షలు పెంచుకొని గ్రూపులుగా అయిపోయి ఎన్ని రకాలుగా అవుతున్నాయో చెప్పడానికి వెళ్ళలేదు. అలా కాకుండా ఓ సిస్టమేటిక్గా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సమర్థుల్ని మరి అనుకొని పెద్దలందరూ కలిసి కూర్చొని ఇదిగో పలానా వారు ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుంది, పలానా వారు జనరల్ సెక్రటరీగా ఉంటుంది బాగుంటుంది అని అట్లా చేసుకుంటూ వచ్చాం. ఈ రోజు వరకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా చాలా బాగా చేస్తున్నాం, బ్రహ్మాండంగా జరుగుతోంది. రాబోయే రోజులు కూడా నేను కోరుకున్నది అందరినీ కూడా ఒకటే, ఇది మనం నిలబెట్టుకోవాలి. ఇండియాలోని ఇలాంటి సంస్థ లేదు, ఇంత ఇదిగా ఇంత పెద్ద సంస్థ, ఇంతమంది మెంబర్లు ఉన్నటువంటి సంస్థ దాదాపు 1000 మంది పైన ఉన్నట్టున్నారు. నాకు కరెక్ట్గా తెలీదు లెక్క, 1000 మంది పైన ఉంటారండి. 1500 మంది వాళ్ళ మనకి మెంబర్షిప్ ఉంది. అయినప్పటికీ కూడా మనం ఎలక్షన్ లేకుండా చేస్తున్నాం. అప్పుడే పెట్టుకున్నాం కొన్ని రూల్స్, ఎవరైనా సరే 2 టర్మ్స్ కంటే మించి ఉండకూడదు. ఆ 2 టర్మ్స్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అందరికీ కూడా మనం అవకాశం ఇవ్వాలి అని చెప్పి పెట్టుకుని ఇవాళ అది తూచా తప్పకుండా పాటిస్తున్నాం. గొడవలనేవి లేవు, పాలిటిక్స్ లేవు, మనకి అందరూ కూడా సమర్థవంతంగా చేస్తున్నాం. రాబోయే రోజులు కూడా ఇది ఇలాగే జరగాలని మన నారెడ్కో ఇవాళ ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో అభినందించదగ్గ వ్యక్తుల్లో మనందరూ కూడా గుర్తు తెచ్చుకున్న ఒక చిన్న వ్యక్తి అతను. కానీ ఇండస్ట్రీకి ఒక వెన్నెముక్కలాగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే మరి మూర్తి గారు. మనందరికీ కూడా ఆఫీసులో మూర్తి గారు ఆఫీసు మేనేజర్గా ఉన్న మూర్తి గారి సంగతి మీకు అందరికీ కూడా గుర్తుంటుంది. ఆ రోజు నారిన రంగారావు గారి కంపెనీలో పనిచేస్తున్నట్టు ఆయన కూడా మిలిటరీ నుంచి వచ్చిన ఆయన, సుబేదార్ మూర్తి గారు అయినా వారిని మొత్తం అందరినీ కూడా కలగలుపుకొని చక్కగా తీసుకొచ్చిన వ్యక్తి అయినా వారు కూడా లేనప్పటికీ వారి శ్రీమతి గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళు కూడా ఈ రోజున రావటం జరిగింది. మూర్తి గారు ఉన్నారు కదా, మూర్తి గారు పైకి రావాలి. మూర్తి గారు ఎక్కడున్నారు? రండి. ఎందుకంటే ఇవాళ రోజున మనందరూ కూడా మనందరికి బిగినింగ్ డేస్లో ఎవరెక్కడ ఉన్నారు అనేది కూడా మనకి తెలిసేది కాదు. అలా తెలిసిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఈయన. చెయ్యండి. సత్కరించండి. సుబేదార్ మూర్తి గారు ఏపీ రేడా అభివృద్ధిలో మొదటి నుండి తోడ్పాటు అందించారు. ప్లీజ్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు సుబేదార్ మూర్తి గారు యాజ్ అ పార్ట్ ఆఫ్ ది ఫెల్ స్టేషన్. సార్ గారి ఫ్యామిలీ కూడా మనతో ఉన్నారు. లెట్స్ ఎంకరేజ్ దెమ్. మీ ఎనర్జీ ఇక్కడ చాలా అవసరం టు ద స్టేజ్. ప్లీజ్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు సుబేదార్ మూర్తి గారు అండ్ దిస్ మరొక్క విషయం, దాన్ని చూసి మనం గర్వపడాలో బాధపడాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం ఇవాళ మన రోజున. గత ప్రభుత్వం ఉండగా ఎకరం 100 కోట్లకి యాక్షన్ అయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 135 కోట్లు 177 కోట్లు దాకా కూడా ఎకరం పెరిగింది. దాన్ని చూసి మనం ఆనందపడాలా, గర్వపడాలా, బాధపడాలో నాకు తెలియటం లేదు. ఎప్పుడు కూడా ల్యాండ్ అనేది ముఖ్యం. ఇవాళ రోజు ఇన్నేళ్లగా రియల్ ఎస్టేట్ ఎక్కడ డ్రాప్ లేకుండా దినదిన ప్రవర్ధమానంగా ఎరుగుతుంది అంటే ఇక్కడ ప్లెంటీ ఆఫ్ ల్యాండ్స్ ఉండబట్టి మనం చేయగలిగాం. ఇవాళ రోజున సడన్గా గ్రోత్ 170 కోట్లు 200 కోట్లు ఎకరం అనే దగ్గరికి వెళ్తే రాబోయే రోజుల్లో ఎలా బిజినెస్ చేయాలి, అందులో విల్లా కట్టాలంటే ఎంత అవుతుంది కాస్ట్ అంటే లాస్ట్లో చూసి ఆలోచించేటప్పటికీ దీన్నంతా భరించాల్సింది ఎవరు? ఎండ్ యూజర్. వాళ్ళందరికీ కూడా ఏ రేటు పెట్టి కొనుక్కోగలుగుతారు ఈ రేట్లు చొప్పున పెడితే? దయచేసి దీనికి ఒక కంట్రోల్ సిస్టమ్ లాగా ఏదైనా వస్తే బాగుంటుందన్న ఆలోచన. అది పెద్దలందరూ కూడా ఒకసారి గట్టిగా ఆలోచించి ఊరికనే రేట్లు పెంచుకోవటం కాకుండా గ్రాడ్యువల్గా పెరిగేటట్టుగా ఉంటే బాగుంటుంది అని చెప్పి చేస్తున్నాం. అలాగే రేవంత్ రెడ్డి గారి వాళ్ళ 4th సిటీ అని చెప్పి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున సైబర్ సిటీ అని చెప్పి పెడితే ఇవాళ రోజున రేవంత్ రెడ్డి గారు 4th సిటీ అని చెప్పి చాలా అద్భుతంగా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఆయన. అది కూడా బాగా జరగాలని రియల్ ఎస్టేట్లో రాబోయే రోజుల్లో హైదరాబాద్లో ఎంతో లాట్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా అభివృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలు మనందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, అలాగే మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అసోసియేషన్లో ఏ గొడవలు లేకుండా ఎలా అయితే ఉన్నామో రాబోయే రోజుల్లో కూడా అందరూ కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.